నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అమెరికన్ ప్రతి విషయంలో కూడా టాలీవుడ్కి అడ్డం పడుతున్నాడని కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయితే టాలీవుడ్ని తొక్కాలని కొంత బాలీవుడ్ ప్రయత్నాలు కూడా చేస్తుందా అంటే అవుననే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఫాల్కే అవార్డులు గ్రహీత ఎవరైతున్నారో దాదాసింగ్ ఫాల్కే సంబంధించి ఆయనకు సంబంధించి ఏదైతే రాజమౌళి గారి కొడుకు సినిమా తీయబోతున్నారు, దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు దీనిలో నటించబోతున్నారు సంగతి తెలిసిందే. కానీ కొద్ది గంటల్లోనే ఇది నా సినిమా, నేను చేయబోతున్నా అని చెప్పి అమెరికన్ అడ్డం పడ్డం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నది ఏంటి అంటే రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం. ఇప్పుడు అమెరికన్ గారు కూడా లేదు, నేను మహాభారతం తీయబోతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే బాలీవుడ్ టాలీవుడ్ని తొక్కాలని చూస్తూనే అమెరికన్ గారిని ఒక వెపన్లా వాడుకుంటుందా అంటే ఏం చెప్తారు? అంటే రాజమౌళి గారికి డ్రీమ్ ప్రాజెక్టు అనుకున్నాం మహాభారతం. నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈయన అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఈయన కూడా కళ ఉండొచ్చు, మహాభారతాన్ని వెబ్ సిరీస్గా చేద్దాం, 1000 కోట్లు మనం పెట్టేద్దాం అనేది ఉండొచ్చు బహుశా. అంటే మహాభారతం రాజమౌళి గారు తీస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఈయన ఫాస్ట్గా చేసేసి మనం రిలీజ్ చేద్దాం అని మీద ఈయన ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫాల్కే బయోపిక్ విషయంలోనూ కొంత వివాదం వచ్చింది మొన్న ఈ మధ్యన. ఫాల్కే వారసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అమీర్ ఖాన్ వాళ్ళు సంప్రదించారు మమ్మల్ని, వాళ్ళ వరకు మేము అనుమతి ఇచ్చాము అని చెప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అది కొలిక్కి వచ్చే ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఆ ఫాల్కే వివాదం పక్కన పెడితే మహాభారతం దగ్గర మాత్రం ఇది పురాణాలు, దీనికి ఎవరికీ కాపీరైట్ లేదు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నితీష్ వాళ్ళే రామాయణం చేస్తున్నారు, యశ్ కూడా దాంట్లో నటిస్తున్నాడు. అది కూడా రేపు 2026లో ఫస్ట్ పార్ట్ రాబోతుంది, 2027 సెకండ్ పార్ట్ వస్తుంది అంటున్నారు. కాబట్టి రామాయణం ఎన్నిసార్లు వచ్చింది, మొన్న కూడా వచ్చింది, ప్రభాస్తో కూడా మనం చూసాము, ఆదిపురుష్ అనే పేరుతో వచ్చింది. కాబట్టి ఈయన ఇప్పుడు ఎవరు చేసినా చూస్తారండి. మహాభారతంలో చాలా ఉండే, అది పెద్ద మహాసముద్రం చెప్పాలండి. మహాభారతం అనేది పెద్ద మహాసముద్రం, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి చూస్తే ఎన్నిసార్లు అయినా మహాభారతాన్ని చూడొచ్చు. ఏ కర్ణుడి కథ చెప్పొచ్చు, దుర్యోధన కోణంలో కథ చెప్పొచ్చు, ద్రౌపది కోణంలో కథ చెప్పొచ్చు. దాంట్లో ప్రతి పాత్ర ఒక హీరోనే. సమాజంలో ఎన్ని రకాల పాత్రలు మనుషులైతే ఉన్నారో అన్ని రకాల మనుషులు మహాభారతం మనకు కనిపిస్తారు. కాబట్టి అది ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. ఆ ఎన్సైక్లోపీడియాని మరి ఆయన చేయబోతున్నాడు డ్రీమ్ ప్రాజెక్ట్గా. ముందే వస్తున్నాడు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఫాస్ట్గానే సినిమా చేసే అవకాశం అయితే ఉంటుంది. రాజమౌళి గారు అనుకున్నాక డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కానీ అది పట్టాలెక్కేసరికి 2030 రావచ్చేమో చెప్పలేము కూడా. అయితే మన పురాణాల్లో కూడా రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇలా ఎటువంటి పురాణ గాథలు తీసుకున్నా సరే ప్రతిదీ రామారావు గారు అటు రాముడిగా చేసినా, కృష్ణుడిగా చేసినా, రావణాసురుడిగా చేసినా, ఎలా చేసినా సరే అన్ని సినిమాలు హిట్గా మనం చూస్తూ వస్తున్నాం. అటు మాయాబజార్ కావచ్చు, దానవీర సూరకర్ణ కావచ్చు, ఏదైనా సరే. అలాంటిది అమెరికన్ గారు తీస్తే ఖచ్చితంగా రాజమౌళి గారికి ఇబ్బంది కలుగుతుందా అని అనుకోవచ్చా? లేదా అమెరికన్ గారి స్టైల్లో అమెరికన్ గారు, అదేవిధంగా చూసుకుంటే రాజమౌళి గారి స్టైల్లో రాజమౌళి గారు తీస్తారని చెప్పి అనుకోవాలంటారా? ఇక్కడ ఏమవుతుందంటే ముందు మహాభారతం చేస్తే మహాభారతంలో ప్రధానమైన పాత్రధారి ఎవరంటే, సూత్రధారి ఎవరంటే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు ఎన్టీ రామారావు గారు పోషిస్తే నా భూతో నా భవిష్యత్తు. ఎన్టీ రామారావు గారు లేరు. రాజమౌళి గారు చేస్తేనేమో రాజమౌళి గారు ఎవరిని పెట్టుకుంటారు అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడిగా జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అమెరికానికి వచ్చేసరికి అమెరికానే శ్రీకృష్ణుడు అని చెప్పి అంటున్నారు. టాలీవుడ్లో 2 సూపర్ స్టార్స్ దాంట్లో మరి కీలకమైన పాత్రలకు రాబోతున్నారు అంటున్నారు. శ్రీకృష్ణ పాత్రకి అమెరికాన్ సూట్ అవుతాడా లేదా, ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే అమెరికాను హైటు తక్కువ, మరి ఆ హావభావాలు ఆ స్థాయిలో ఇవ్వగలరా లేదా. ఎందుకంటే పురాణ పాత్రలను పోషించడం అంటే ఆ రాషమాషి కాదు, ఈ సోషల్ సినిమాలు చేసినంత ఈజీగా చేయడం అనేది అక్కడ పురాణ పాత్రలు కష్టం, చాలా కష్టం. మరి అక్కడికి వచ్చేసరికి కంపారిజన్ మొదలవుతుంది. ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారిని రీప్లేస్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన విషయమే. మరి ఒకవేళ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకు అయిందంటే ఆయనకు కోరుకుని ఉంటుంది, నేను శ్రీకృష్ణ పాత్ర పోషించాలి అని కోరిక అమెరికాను కూడా ఉండొచ్చు. అందుకోసమే చేస్తూ ఉండొచ్చు కూడా. ఆయన 1000 కోట్లు పెట్టి సినిమా చేయడం, డబ్బులు సంపాదించాలనే యాంగిల్ కాకుండా నాకున్న కోరికని నేను శ్రీకృష్ణ పాత్ర పోషించాలనుకుంటున్నాను, ఆ కోరికని దీని ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాను. పైగా వెబ్ సిరీస్ అంటున్నారు, ఏ ఓటీటీ సంస్థ టైప్ పెట్టుకుని కూడా చేయొచ్చు. అదండి. అయితే మనం చూసుకుంటే రాబోతున్నటువంటి ఒక రాజమౌళి గారి మహాభారతంలో కొంత వినికిడి ఏమొస్తుందంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వస్తుంది కాబట్టి
పూర్తి స్థాయి కృష్ణుడు కావచ్చు, లేదా పూర్తి విశ్వరూపం దేవుడి యొక్క విశ్వరూపంలో అన్న ఎన్టీఆర్ గారిని చూపించబోతున్నారని చెప్పేసి అయితే కొంత ఆసక్తి ఉంది. అదిగాక పురాణ ఏవైతే రామాయణాలు కావచ్చు, మహాభారతం కావచ్చు, తెలుగులో వచ్చినన్ని సినిమాలు వేరే ఏ భాషల్లో కూడా లేవనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఎక్కువ ఆదరణ ఏ భాషలో ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రాజమౌళి గారు చేసే టైంకి ఏ డామినేషన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు కల్కి సినిమాలో కూడా శ్రీకృష్ణుడు ఎవరు అనుకున్నా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు రేపు కల్కి 2 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎన్టీ రామారావు గారి విశ్వరూపమే. వైజయంతి సంస్థకి ఎన్టీ రావు గారితో అనుబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే రావచ్చు. ఫ్యూచర్లో చేయాల్సి వస్తే గతంలో ఉన్న పురాణ పాత్రలను తీసుకోవడం, అదే ఇమేజ్ని పెట్టుకుని చేయటం కష్టం కాదు. కేవలం అసలు ఏ ద్వారానే చేసినా ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు మనం చూసుకుంటే మహానాడుకు సంబంధించి కూడా అన్న ఎన్టీఆర్ గారు మాట్లాడినట్టుగా స్పీచ్ వచ్చింది, చాలా వైరల్ అవుతుంది ఆ స్పీచ్. మరి భవిష్యత్తులో ఏది అసాధ్యం కాదు. కాబట్టి రాజమౌళి గారు సినిమా తీసే టైంకి మొత్తం అంతా ప్రపంచం ఆ టెక్నాలజీ అంతా మారిపోయి పూర్తిగా ఏమీ డిపెండ్ అయ్యి ఆ పాత్రలో ఐశ్వర్యంగారావు గారిని, రామారావు గారిని, మిక్కిలేని గారిని, ముక్కామల గారిని, ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చేయచ్చు. కాబట్టి అవి పట్టుకుని చేసినా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మాయాబజార్ సినిమాకు ముందు శశిరేఖ పరిణయం పేరుతో వచ్చిన సినిమాలే అవన్నీ. గతంలో మన తెలుగు 31 నుంచి పెట్టుకుంటే చాలా పురాణ కథలు తర్వాత మళ్ళీ సినిమాలుగా చేశారు, హిట్ అయినాయి, అన్నీ హిట్ అయినాయి. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా హిట్ అయినాయి. ఇప్పుడు చేసినా అది ఎవరికైనా సబ్జెక్ట్, ఎప్పటికైనా మహాభారతమైన, రామాయణం అయినా, మా భాగవతంలోని ఘట్టాలైనా సరే ఎవరికైనా సబ్జెక్టులు ఎప్పుడైనా చేసుకోవచ్చు అవి. సో పూర్తి స్థాయిలో మనం చెప్పుకోవాలంటే ఇక్కడ బాలీవుడ్ టాలీవుడ్ని తొక్కాలని చూస్తున్నటువంటి ఒక అంశాలు అయితే మనం గతంలో కూడా చూసాం. రాజమౌళి గారి సినిమాకి సంబంధించి ఏదైతే RRRలో కూడా ఇద్దరు హీరోలను కూడా చాలా కొన్ని జంతువులతో పోలుస్తున్నటువంటి ఒక బాలీవుడ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం కూడా చూసాం. అదిగాక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఎదిగిపోతున్నటువంటి ఒక స్థాయి కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ని తొక్కాలనే ఆలోచనలో కూడా అమెరికాను కూడా ఇలా దాదాపాలకి సంబంధించి కావచ్చు, లేదా మహాభారతాన్ని కావచ్చు, ఇలా అడ్డం పడుతున్నాడని కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? ఎవరిని తొక్కలేరండి. ఎందుకంటే ఒక్కోసారి సక్సెస్లు మనకు వచ్చినాయి, మనం పై చేయి సాధించాం. ఒకప్పుడు వాళ్ళు పైన ఉండేవాళ్ళు, ఎంత పైన ఉన్నా, బాలీవుడ్లో పైన ఉన్నా అక్కడ శాసించగలిగిన వాళ్ళు మన తెలుగు దర్శకులే శాసించారు ఒకప్పుడు కూడా. గతంలో కూడా తాతినేని ప్రకాశ్రావు గారు, లేకపోతే తాతినేని ప్రకాశ్రావు గారు అబ్బాయి ప్రసాద్ గారు, ఆయన 30 సినిమాలు చేశాడు 8 సంవత్సరాల్లో, మిథున్ చక్రవర్తి హీరోగా పెట్టుకుని. మా ఆషామాషి కాదు కదా, అంటే మన డైరెక్టర్లే అక్కడ శాసించారు అప్పుడు కూడా. ఇప్పుడు ఎంత ఆ కోరిక తొక్కాలనే కోరికతో చేయడం అనుకోవట్లా, మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని చేసుకుంటున్నారు వాళ్ళు. సక్సెస్ వచ్చిందనుకో వాళ్ళే పై చేయి కావచ్చు అని చెప్పలేము. ఇప్పుడు 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం, సినిమాలు చేయడం అంటే అది ప్యాషన్ అనే అనుకోవాలి. చాలా రిస్క్ కూడా, ఇవ్వడున్న పరిస్థితుల్లో చాలా రిస్క్. థియేటర్కి జనం వెళ్ళని రోజుల్లో థియేటర్కి వెళ్ళి చూడలేని పరిస్థితి అయితే ఉంది. ఓటీటీ ద్వారా మనం సక్సెస్ చేసుకోవాల్సి తప్పితే వెబ్ సిరీస్ క్లిక్ అవుతున్నప్పుడు వెబ్ సిరీస్ వైపు వెళ్ళిపోతున్నారు. భవిష్యత్తులో కూడా ఇది వెబ్ సిరీస్ అనేది క్లిక్ అవుతాయి. సినిమాగా చెప్పలేం కానీ ఇప్పుడు రామాయణం సినిమాగా రాబోతుంది అంటున్నారు, నితీష్ తివారీ చేసింది. మరి యష్ లాంటి వాళ్ళు కూడా దాంట్లో నటిస్తున్నారు కదా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా 100% ఇటు బాలీవుడ్ని తొక్కడానికే టాలీవుడ్ పైన ప్రయత్నాలు అనుకోవాలా, లేదంటే ఎందుకని అమెరికాని ఎన్నిసార్లు అడ్డం పడుతున్నాడు, లేదా రాజమౌళి గారి మహాభారతం ఎప్పటికి రానుంది అనేది మాత్రం చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.